పాడుగాను పొద్దుగానే దరిద్ర దాని ముఖం చూడైంది. ఈ గొడ్డది ఊరికన్నా మొదలు ఎందుకు లెత్తదో ఏమో, నేను ఏమై పాడైతుందో ఏమో. ఏమైందే ఉడ్సాలుడు అయిందా? అయిందత్తమ్మా. సరే పో చాయ్ పెట్టుకో. నీళ్ళు పెట్టిన మొక్కం కడుక్కో. పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంది. ఓ పింద లేదో బీరకాయ లేదు. ఒక్కొక్కరు పిల్లగాళ్ళు చూడుకో. ఈనంగా పెళ్ళి కాగానే ఆనంగా పిల్లలు ఉడతారు. ఏడికన్నా పోతే ఇజ్జత్ మానం పోతుంది. నీ కొడుకు ఏమన్నా అయిందా అని అడుగుతారు. ముఖం ఎత్తుకోలేకపోతారా చెప్పలేక. మనవరాల్లో ఇస్తుంది ఆడుకుంటా మంచిగా ఇంటికాడు ఉన్నా. నేను చూస్తే ఏది లేదు. కొద్దిగా చూసిన ముఖం చెట్ట అద్రాంట దాన్ని చేసుకున్నాడు. దాని దగ్గర ఏమో బెల్లం గట్టు ఉన్నట్టు ఇచ్చేది మానం పోతుంది. ఏడికెళ్తాప్పుడైందో నా పోరం దండాన నాకాడ ఇది ఏం పిల్లలుగానే తట్టున్నది. ఏదో ఒకటి చేయాలి. అయినా పని ఇంకా నీళ్ళు పోయాల ముఖం కడుక్కుంటా. కొద్దిగా అయినాక సాయం చేస్తా. చలి పెట్టి పాడైతుంది. ఏ పని శాత కాదు. జాము పని జామాల కడుపు కాల. చాయ్ తీసుకురా. ఏం చెప్తాను సప్పుడు చెప్తలేదు. ఏమైంది వినబడతలేదు? ఆనే ఏమైంది? పోతున్నా. ఏందంత ముఖమేటో గట్ల పెట్టుకున్నావు? ఏం లేదు. ఏమైంది చెప్పు, నాతో చెప్పవా? మరి ఏమైంది? ఇంటికి పోయినావు చాయ్ తాగమంటే చాయ్ తాగుదాని చెప్పు. అమ్మ అన్నదా? అమ్మాను అంటే నీకు తెలియదా? అది రోజు అట్లనే అంటది. ఇయరన్నా కొత్తగానే అనే దానికి బాధపడతావు నువ్వు. అమ్మ అన్నదని కాదు కానీ పొద్దుగా లేచి ఆకలి ఉడదామని బయటికైనా. మరి ఇంటి ముంగటగా వజ్రక్క కూడా పొద్దుగా లేచి గొడ్డుదాని ముఖం చూసినా ఏమవుతుందేమో అని అన్నది. ఇగో చుట్టుపక్కల వాళ్ళన్న మాటలు పట్టించుకొని నువ్వు బాధపడకే. అట్టిగా మనస్కారం చేసుకోకు. ఎన్నో అంటారు. పిల్లలు లేకపోవడం నా తప్ప. అది కరెక్టేనే. ఇప్పుడు అమ్మ కూడా బాధపడుతుంది. అందుకే అంటాను అమ్మ దాని మాటలు కూడా పట్టించుకోకు. ఇగో మంచి దవాఖాన పోదామే, నేను చూపెడుతుంది. సరేనా? ఈ పొలం కాడికి పోయేస్తా నేను. సరే బాబు. బాధ పెట్టుకోకు నువ్వు. ఎవరో ఎన్నో అంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. చాయ్ తాగడం మర్చిపోయింది కదా. ఇగో చాయ్. బా ఈ పోరగాళ్ళతోటి వర్షం అయితలే. వీళ్ళకి తానం పోసుడు తినిపించుడు అంగడి ఏవట్రి ఒర్రిచొర్రి చంపవట్రి. ఈ నల్ల ఒక్కపొడు ఉన్నాడు ఏమిట్టుకున్నాడో ఏమో అని తెలియదు. ఇంత కూడా పోరగాళ్ళని పట్టించుకోడు. ఇంటి పట్టున ఉంటాడు. ఏం లేదు. ఒర్రి నా తలికే అంత నాశనం అవుతుంది. చూసి ఎందుకున్నారో ఏమో. నా గండాల తయారయ్యారు అందరూ. పోరగాళ్ళు మునుగా పుట్టకుండా అయిపోవు. నాకు నా గండాన పుట్టిర్రు. ఈ నల్లమొక్కడు నా గండాన దొరికి రాళ్ళు నా గండాన్నే పుట్టిర్రు. ఏందే పొద్దుగాల నీళ్ళు ఇంకా పోరగానేమన్నావు? వాళ్ళు ఏడుతారు. ఏ మైక్ పెట్టున్నట్టు ఒరవడితే అప్పటి నుంచి ఇంకా పని పట్టలేదా? నాకైనా పని పట్టలేక చల్లగా ఫ్యాన్ కింద వండబడుతుంది రోజు. ఇంకా పోరగాళ్ళు ఇంట్లో చూడిపోయి ఎట్లా అంగడి చేసిర్రు. ఆ బోళ్ళు అవన్నీ అంగడి ఆకిట్లంతా ముగ్గు బారవసిరు. చేసిన రెక్కలన్నీ పోతాను. నీతోటి ఈ కట్టం పోరగాళ్ళతో ఆ కట్టం గౌసుకో. గింత పొద్దెక్కింది. పోరగాళ్ళు లేసాగో తానాలు చేసి బడికి పోతారు. వీళ్ళు ఇంకా లేసిర్రా? ముఖాలు కడిగిర్రా? ఎన్నడన్నా పోరగాళ్ళని పట్టుకోమంటే గిద్దరన్నా పట్టుకుంటావు నువ్వు? ఏది లేదు నీకు. ఇంకా పోరగాళ్ళకు తానం బస్సు బడికి తోలిచ్చేది ఉందా లేదా? లేకపోతే ఇంకా బర్ల పొండి తోలుతావా? లేకపోతే నీ లెక్కలు ఊరి మీద పడి తిరుగుంటావా? నీ లెక్క తయారు కమ్మంటావా? ఏంది చదువు లేకుండా ఏం లేకుండా? నాకు గండన కన్నావు నువ్వు పోరగాళ్ళు ఉన్న కాడ గా మాత్రం అంగడి ఉండదా అనే? అది చిన్న పోరగాళ్ళనే. ఇవాళ రేపు పెద్దలు చెప్తేనే మాటింటలేరు. వీళ్ళేంటారు మరి? మా సాల్తి వాళ్ళు మంచిగా ఉన్నారు, నువ్వు మంచిగా ఉన్నావు. నడువ నాకు వచ్చింది కోస. అయ్యో బాగా దించుకోకండి. ఆగుమే విన్నిత నా బిడ్డ
నా బిడ్డ శ్రీమంతం ఉంది. ఎప్పుడు? ఇలా సాయంత్రం సాయంత్రం ఎన్ని గంటలకు? 3. సరే పోతే మీరు రాదు. సరే పో పట్టు. ఈ సుజాత అక్కల బిడ్డ శ్రీమంతం అని పిలిచింది, పోతున్నా. అవ్వా గా శ్రీమంతానికి పోతానవా? గాడి పోవద్దని తెలియదా నీకు? గింతనన్న బుద్ధి లేదు. వాళ్ళేదో మోమాటని పిలిచిర్రు, పోవుడేనా ఇంకా? వాళ్ళు మరీ మరీ రా రా అని చెప్పిర్రు, అందుకే పోతున్నా. పాపం ఆమెకు కాక కాక తొలసూరు కాన్పాయింది. నీయాసంటూ గొడ్రాలు పోయి ఆశీర్వదించితే ఆమెకి ఇక బుగ్గి పాలే. ఆమె మొగడు ఊకుంటాడా? మంచిగా కడుపు నిండా పిల్లలు గన్నులు పోయి ఆశీర్వదిస్తే ఆమెకు కూడా మంచి జరుగుతుంది. కడుపు నిండా కన్నోళ్ళకైతే అన్ని తెలుస్తాయి, ఏడి పోవాలనో ఏడి పోవద్దు అని. నువ్వు గొడ్డు దానివేనే, నీకేడ తెలుస్తుంది? నీకు లగ్గమైనప్పుడే ఈ ఊళ్ళో నలుగురికి లగ్గమైంది. వాళ్ళకు ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పుట్టిరు. వాళ్ళ చూస్తేనే నీకు అనిపించలేదా పోరాళ్ళం కనాలని? అయినా పోరడు కాబట్టి భరించుకొని పట్టుకొని ఉంటాడు. ఇంకోడు అయ్యేంటే ఇంకో దాన్ని వేసుకును. తిరగరాని గుళ్ళన్నీ తిరిగిన, ఎదురైన దేవుని కళ్ళ మొక్కిన, ఎన్నో దావకళ్ళు తిరిగిన, చెట్ల మందుల్లో అయినా. ఇంకా నేనేం చేయాలి? ఇన్ని వేసినా కూడా దేవునికి నా మీద జాలి కలుగుతలేదు. ఒక్క పిల్లనో పిల్లగాన్నో ఇస్తే నాకు కూడా ఈ బాధ తప్పేది కదా. పిల్లలు దేవుడు ఇయ్యనందుకు నాది తప్ప. ఎన్ని గుళ్ళకు తిరుగుతుంది, ఎన్ని బండలకు మొక్కుతుంది, లోపం నీలోనే ఉండే. నీకు ఇక జీవితాంతం పిల్లలు పుట్టరు. పొద్దుగాలేమో స్కూల్ పోవు టైంకు, ఇప్పుడు ట్యూషన్ కన్నా పోవా? పోయి మంచిగా చదువుకుంటే ఏమైతుంది? నువ్వు పోగా స్కూల్లో అడగట్టు పోవా? నడవద్దు నిడిచిపెట్టిపోతే నువ్వు పోయి గద్దలైనా కూర్చుంటే పోరడు పోయేమో దుకాణం కడ కూర్చునే. మీ అన్న పిల్లగాళ్ళు చూడు, ప్రైవేట్ బళ్ళు వేసే మంచిగా. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవట్రి. ఈ పోరం సర్కారు బడి కూడా దిక్కు లేకపోయే. ఇది కూడా చక్కగా చదివిపోతే ఎట్లుంటది? నీ రకంటే ఊర్ల మీద వాడి తిరుగుమంటావా? బర్రెను గొర్రెను కాసుకుంటూ ఉండమంటావా ఏంది మరి? ఏమవుతానవే మొత్తం చదువుతాను ఒకటే ఊరుడు. ఆడగట్టు మీద అందరు ఇట్టారు. ఊళ్ళో కూరన్నా ఇచ్చేది మనం మొత్తం పోతాంది. పొద్దులు అయితే వాళ్ళు కూరగాయలు పొద్దు పోతావు. గంతగా ఉన్నావు నువ్వు తిరగడానికే. ఎటుకాల పనికొస్తావు పో. ఓ పోలే చెల్లేదురా, అది ఎక్కడ వెళ్తురా? తీసుకురా కొన్నాడు. అది రా నాడు ఇక స్కూల్కి. రూపా ఏమైంది గంతగానే ఊరుతాను? ఏ పోరగాలతోటి రాగ కోస అవుతుంది. ఎందుకు అన్ననో ఏమో. అయ్యో గట్లెందుకు అంటాను? పిల్లలు అన్నప్పుడు అల్లరి చేయరా? ఏమల్లరి నీ గంటే పెంచితే ఏర్పడుతుంది. ఎంత కోసం ఉంచుకుంటారు? ఎందుకక్క గంత మాట అంటివి? పిల్లలు లేక నేను బాధపడతా అంటే ఉండి నువ్వు గట్ల లేకపోయినా అయిపోవండేందుకు? ఏంది లేక అంటున్నావు? లేదేనా ఏం తీయలేవు. ఇప్పుడు చూడు మంచిగా తయారైతే వీడ కూర్చుంటే వేరే అందు లేకుంటా. ఓడు అటు గుంజే ఓ ఇటు గుంజే, ఎటు మనసులో పట్టకుంటా. వాళ్ళు ఉంటే ఎంత అంగడి ఏం కాదు, ఎన్ని దిక్కులో పెట్టాలి. అట్లుంటే తిన్నవాయే పన్నవాయే. పోరగాళ్ళు ఉంటే ఎంత లొల్లి ఉంటుందో, ఎంత అంగడి ఉంటుందో నీకేమేరక. నువ్వు ఎప్పుడైనా అన్నవా పెంచినావా? నీకేం తెలుస్తుంది? నువ్వు కొట్రాలువేనాయే. అయినా గిన్నెల సుంది మీ అత్తయ్యని ఎట్లు ఊపుకుంటాను మరి. ఇంకోటి అయితే ఎన్నడో ఇంట్లోకి వెళ్ళి కొట్టి ఇంకో దాన్ని ఇచ్చి చేసేది. ఇదైతే రాని వీటికి పోతాను, వీటికి తిట్టి పడుతుంది అందరితోటి. నేను ఇజ్జ తీస్తా తీస్తాను. ఇది ఓ కన్న కాడికి పోతాంది. ఇది అమ్మ అయితే రాని దాని సంగతి చెప్తా. వీడు కూడా అంతే ఉన్నాడు. ఈ గాడిది కూడా, ఈ గాడిది చెప్తినది, అది చెప్తినది. రానైతే రాని అమ్మ రాని, ఇంటికి వచ్చినాక చెప్తా. ఓ సోకులా ఈడ తింపుకుంటా వచ్చి ఓడ మాట్లాడతా అని వచ్చింది. ఏం మాట్లాడుతుందో ఈ మాటలు ముందుగా. గీ రూపాయలు ఇంటికి పోయేస్తాను అత్తమ్మ. ఎందుకు రూపాయలు ఇంటికి ఎందుకు? ఏం పనికి పోతాను? ఏదో లొల్లిన పడుతుందని పోయినా. ఏంటి తిరుగుతానే ఇంట్లో పంటి? ఫంక్షన్ కాడికి వద్దంటే ఫంక్షన్ కాడికి పోతుంది. ఏం ముఖం పెట్టుకొని పోయినవే? మళ్ళీ ఇప్పుడు ఇటు పోయి ఇటు తిట్ల పడుతుంది. నన్ను తిచ్చిపోయేవాడిది కాదనే. ఎక్కడికన్నా పోతే ఫంక్షన్లకి పిల్లలు ఎందరని అడుగుతారు. ఏం ముఖం పెట్టుకొని చెప్పానే? ఆస్తులు ఆడతలేరు, పాస్తులు ఆడతలేరు, నీ కొడుకు ఎందరని అడుగుతారు. నా ఇజ్జత్
బతుకు మీద మన్నువాడా ఎందుకు బతుకునే బాయిల పడి సావగా ఇట్లయితే కలిపి కొడుకు వేరే లాగా చేస్తాయ్యా ఇంకా గిటు వచ్చినత్తమ్మా చెప్తాంది నల్లమొఖం వేసుకొని ఉన్నావు ఇంకా కొంచెం ఏం అనిపిస్తుంది నీకు ఏడికైనా నేను ఎందుకు పోతాత్తమ్మా ఆమె వచ్చి బొట్టు పెట్టి వెళ్తానే నేను వేయినా లేకపోతే నేను ఎందుకు పోతాను నేను నా మాటలు అనిపించు నాకేమన్నా సంబరమా అట్లా పోతే నాకేమన్నా సంతోషం వస్తుందా నీ బతుకు పాడవాడ ఎందుకు బతుకుతున్నవే పిల్లలు లేనీళ్ళు పిరిలో కొట్టాం బాలలు లేనీళ్ళు బర్రెలు కొట్టం అన్నట్టు ఆడదాయి పుట్టినప్పుడు తల్లి అనిపించుకోవాలి ఇంత బాధపడ్డా ఎందుకు అత్తమ్మా అనాథాశ్రమం పోయి ఎవరినన్ను తీసుకొచ్చుకొని చదువుకుందాం అవ్వా ఏం మాట్లాడతానే నువ్వు అనాథాశ్రమాలకు పోయి తీసుకోని వచ్చి సాత్తవా వాడు ఎవరు కూర్చుడో ఎక్కడోడో నా కొడుకు ఏం తక్కువైందని సత్తా అంటానవే నా కొడుకు ఇంకోలాగా చేస్తా నువ్వు వీకొని ఎవరింటికి తెచ్చిన కట్టల అని ఇంకా తీసుకొచ్చి సాత్తదట ఏందమ్మా ఎందుకే ఈ లొల్లి ఏంటంటే నల్ల మొక్క పడదు ఏమంటాంద్రా ఏమో నిజమే కదా ఏంటిది నిజంరా రోడ్ల మీద ఎంతో మంది పోరాళ్ళు అట్టిగానే పడి తిరుగుతారు అనాథాశ్రమంలో ఎంతమంది ఉంటలేరు చెప్పు అబ్బాయి పెంచుకున్న వాళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు అట్లయితే తీసుకొచ్చి సాత్తవా చదువుకుంటే ఏమైతే ఎవరైతుందా పిల్లలే అంటే కదా నీకు అర్థం నువ్వు కానవా అయితలేరు కదనే కాకపోతే అట్లా కాదమ్మా ఎవరన్నా దత్త తెచ్చుకొని చదువుకుందామే కంటేనే పిల్లగానే పెంచుకొని పెళ్లి చేద్దాం ఇందాక నువ్వు అన్నావు కదా అత్తమ్మ ఎవరు కుట్టిరో ఏందా అని మన కడుపున పుట్టిన వాళ్ళు అయినా కూడా మనకు ముసలంలో అయినాక బుక్కడు పువ్వ పెడతలేరు అదే ఎవరినో తీసుకొచ్చుకొని చదువుకున్నాం అనుకో వాళ్ళను అనాథలు కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రేమ వస్తే వాళ్ళకి తల్లిదండ్రులు లేని లోటు తీరుతుంది మనకు పిల్లలు లేని బాధ తప్పుతుంది ఆళ్ళు అంటే నేను బాధపడి మళ్ళీ నిన్ను బాధ పెట్టిన పొద్దుగాల దవాఖానకు పోదాం డాక్టర్ ఏం చెప్తాడో ఇందాం కాదు అన్నాడు అనుకో నువ్వు అన్నట్టు తెచ్చుకొని చదువుకుందామే నువ్వు బాధపడకే ఏమైనా బాధ పెట్టినట్టయితే నన్ను క్షమించదు సరే అత్తమ్మ చెప్పురా నువ్వు అన్న తీసుకోవచ్చు చెప్తాను బాధపడదు అత్తమ్మ రేపు పోదంతి రేపు పోదాం మా అమ్మ కూడా ఎందుకంటే దాన్ని బాధ అనిపిస్తానంటే నేను కోపం అని దానికి నేను అన్నాను నాకు ఏమైనా కోపం నాకు బాధ అనిపించాను పక్క పంట వాళ్ళు అందరిని చూసి మనవాళ్ళు లేకపోతే నాకు బాధ అనిపించి నేను అన్నా నిన్ను అనాలి నాకు ఏమైనా సరదా నానే సరే మంది ఎన్ని మాటలు అంటారు నువ్వు వింటానవా ఎన్ని అంటారు వింటానో కదా నన్ను అనంగా నిన్న అనంగా సరే అత్తమ్మ రేపు దవాఖానకు పోదాం సరే పోదాం కళ్ళు